ముఖ్యంగా చెప్పాలంటే నిష్కారణమైనటువంటి విరోధాలు ఈ సంవత్సరం అంతా కూడా పట్టి పీడిస్తూ ఉంటాయి. అంటే మన ప్రమేయం లేకుండానే మన మీద కొన్ని రకాలైనటువంటి తప్పుడు ఆరోపణలు రావటం కానీ, నిందలు పడటం కానీ ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇవి అన్ని మీరు దయచేసి భయపడకండి. నేను ఎవరిని కూడా భయపెట్టడం కోసమో, బాధ పెట్టడం కోసమో, ఆనంద పెట్టడం కోసమో నేను ఈ వీడియోలు చేయట్లేదు. అంటే రాబోయేటటువంటి ఫలితాలు ఇబ్బందికరంగా ఉన్నాయి అని తెలుసుకున్నప్పుడు బిగినింగ్లోనే చెప్పాను, ఆ గురుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు కానీ, జపాలు కానీ, హోమాలు కానీ, దానాలు కానీ, క్షీరతర్పణాలు కానీ మొదలైనటువంటివి చేయటం వలన గురుబలం పెరుగుతుంది అని చెప్పుకున్నాం మనం. ఇక్కడ గురుడు 12వ స్థానంలో సంచరించేటప్పుడు ఆర్థికంగా కనుక పరిశీలించినట్లయితే బ్యాంక్ బ్యాలెన్స్ అంతా కూడా ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటుంది. అంటే అధికంగా చెప్పాలంటే ఖర్చుల యొక్క తీవ్రత కూడా బాగా పెరుగుతుంది అని చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే శుభకార్యాల కోసం ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. దైవారాధన బాగా పెరుగుతుంది. తీర్థయాత్రకు వెళ్ళటం, భగవంతుని మీద భక్తిని పెంచుకోవటం అనేటటువంటిది కూడా బాగా జరుగుతుంది. కానీ మీరు చేసేటటువంటి పనుల వల్ల సమాజంలో మీకైతే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా లభించడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. కుటుంబకరమైనటువంటి ఖర్చులు కూడా కొద్దిగా పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ కుటుంబ వాతావరణం సామరస్యంగా ఉండే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. ఇక్కడ మీ జన్మరాశికి 12వ స్థానంలో గురుడు సంచరించేటప్పుడు గురుడికి 3 రకాలైనటువంటి ప్రత్యేకమైన దృష్టులు ఉంటాయి. అంటే గురుడు తాను ఉన్న స్థానం నుంచి 5, 7, 9 స్థానాలను చూడగలుగుతాడు. ఇప్పుడు మీ జన్మరాశికి 12వ స్థానంలో ఉన్నాడు కాబట్టి 5వ వీక్షణం మీ జన్మరాశికి 4వ స్థానం మీద పడుతుంది. అంటే గురు వీక్షణాలు వచ్చేటప్పటికీ మీ రాశికి నుంచి 4, 6, 8 స్థానాల్లో గురు వీక్షణ ఉంటుంది. 4వ స్థానం అంటే విద్యకు సంబంధించినటువంటిది, తల్లికి సంబంధించినటువంటి స్థానం, గృహానికి, స్థిరాస్తుల వృద్ధికి, స్థిరాస్తుల డెవలప్మెంట్కి, వీటికి సంబంధించిన స్థానం. సో ఇక్కడ మీకు గురువీక్షణం 4th హౌస్ మీద ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే స్థిరాస్తుల డెవలప్మెంట్ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తే, తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు కనుక తీసుకుంటే తల్లి ఆరోగ్యం చక్కగా బాగుంటుంది. అలానే హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నించేటటువంటి వారికి పర్వాలేదు అనిపిస్తుంది. గృహయోగానికి ఈ సంవత్సరం అనుకూలత అనేటటువంటిది బలంగా పెరుగుతుంది అని చెప్పాలి. అలానే 6వ స్థానం మీద కూడా ఈ గురువీక్షణం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే శత్రు నిర్మూలన జరుగుతుంది. శత్రువుల మీద పైచేయి సాధించడం జరుగుతుంది. అప్పులు అనేటటువంటివి చేయకుండా ఉండాలి. సాధ్యమైనంత వరకు లోన్స్ తీసుకోకుండా ఉండటం అనేది ఈ సంవత్సరం వీరికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. గతంలో చేసిన రుణాలు కనుక ఏవైనా ఉంటే వాటి నుంచి కొంచెం ఒత్తిడి యొక్క తీవ్రత కూడా పెరుగుతూ ఉంటుంది. ఇది ఒకటి. తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు విద్యార్థులు కొంచెం అధికంగా కష్టపడాల్సినటువంటి పని కూడా కనిపిస్తూ ఉంటుంది.